హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ క్రియేషన్స్. ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు అండ్ చేసే విధానం చూపిస్తాను. వచ్చేయండి మన ఛానల్లోకి. ముందుగానే బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం పేస్ట్, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలండి. ఇలా కారం, పసుపు, అల్లం అంతా ఉప్పు అని మొత్తం చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా. స్పైసీగా కావాలంటే కొంచెం కారమను గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో ఒక ఎగ్, కప్పు శనగపిండి, 1/2 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలపాలి. ఇది చికెన్ పీసెస్కి మంచిగా కలిపేటట్టు ఇలా బాగా కలపాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేంతసేపు ఆగి ఆయిల్ వేడినాక ఇలా పీసెస్ని 1 బై 1 వేసుకోవాలి. ఆయిల్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెడితే పీసెస్ మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఇండివిజువల్గా 1 బై 1 పీస్ వేసుకుంటూ చేయాలండి. ఇలా మొత్తం అంత ప్యాన్లో వేసేసుకొని ఎంత సరిపోతుందో అంత ప్యాన్లో ఆయిల్ ఎంత అయితే పడుతుందో అంత వేసుకోవాలండి. మా వీడియోస్ కనుక నచ్చుతాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో చూస్తున్నారు కదా. ఇలా చాలా బాగుంటాయి. ఇలా 2 వైపులో వేయించుకోవాలి. చూడండి ఎంత బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చేసిందో. టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ. ఇలానే మిగిలిన పిండినంతా చికెన్ పకోడీ చేసేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి చికెన్ పకోడా ఎంత బాగుందండి. ఎంత స్పైసీగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత క్రిస్పీగా చాలా బాగుంది కదా. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారండి. చాలా బాగా ఇష్టపడతారండి చికెన్ పకోడీని. చూడండి ఎంత చాలా బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్. చాలా 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 బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.